అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, అలాగే మనకి మామిడి పళ్ళు దొరికే సీజన్ కాబట్టి ఈ ఎండల్లో మనం చిల్ అవ్వాలంటే చల్ల చల్లగా ఫ్రూట్ జ్యూసులు చేసుకోవచ్చు. ఇది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాబట్టి మనం మ్యాంగో జ్యూసు ఏ విధంగా ఇంట్లో సింపుల్గా ఈజీగా బయట కొన్న జ్యూస్ లాగే అదే టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, మ్యాంగో జ్యూస్ కోసం నేను ఒక పెద్ద మ్యాంగో బాగా పండింది తీసుకున్నాను. ఇది బాగా పండింది అనమాట. బాగా పండింది అయితేనే మనకి జ్యూసు తీయగా టేస్ట్ బాగుంటుంది, స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సరిగా ముగ్గకపోతే పుల్ల పుల్లగా ఉండేది బాగోదు. అయితే మ్యాంగో బాగా కడగాలి. బాగా కడిగి తొక్క చెక్కి ముక్కలు కట్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి వేసి జ్యూస్ చేయాలో చూద్దాం. ఇదిగో మ్యాంగో ముక్కలు కోసి పెట్టుకున్నాను నేను. అయితే ఇప్పుడు జ్యూస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇది బాగా పండింది మ్యాంగో ముక్కలు నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. 2 టైప్స్ చేద్దాం మనము జ్యూసు. ఇది కూడా 2 టైప్స్. ఓకే, ఇందులోకి మనం షుగర్ వేద్దామండి. ఇప్పుడు మ్యాంగో ఆల్రెడీ స్వీట్గా ఉంది ఇది, అయినా కానీ నేను 3 స్పూన్లు ఫుల్గా షుగర్ వేసాను. ఓకే, ఇందులో మనం ఐస్ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఇదిగోండి, 5 ఐస్ ముక్కలు వేసాను. ఇది బాగా బ్లెండ్ చేస్తాను నేను. ఇప్పుడు బ్లెండ్ చేసాక చూపిస్తాను. బ్లెండ్ చేద్దాం. ఇదిగోండి, బ్లెండ్ చేశాను మ్యాంగోస్. అయితే ఇది చూసారా క్రీమీ లాగా చిక్కగా ఉంది. ఇప్పుడు మనం వాటర్ వేయాలన్నమాట. ఇందులో వాటర్ వేసి ఇప్పుడు మరలా తిప్పాలి. మరలా మిక్సీ బ్లెండ్ చేస్తాను. ఇదిగో చూసారా, ఇది ఇంకా చిక్కగానే ఉంది. అయితే నేను ఇంకొంచెం షుగర్ వేసి ఇంకొంచెం వాటర్ వేస్తాను ఇందులోను. మరీ చిక్కగా ఉంది, ఎందుకంటే ఎక్కువ పెద్దకాయ తీసుకున్నానండి. అందువల్ల ఇది ఎక్కువ జ్యూస్ అవుతుంది అనమాట. నేను తీసుకున్నది పెద్దకాయ. ఇంకా వాటర్ వేసాను, ఇంకో 3 స్పూన్లు షుగర్ వేసాను. మళ్ళీ బ్లెండ్ చేస్తాను దీన్ని. ఇదిగోండి, ఇప్పుడు బాగుంది. ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేశాక ఇప్పుడు బాగుంది. ఈ విధంగా మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకు మనము బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. బయట షాపుల్లో అమ్మే మాజాలు ఇంకేవేవో కంపెనీలు ఉంటాయి కదా, అవి కొనే కంటే మనం ఇలాగా ఫ్రెష్గా పిల్లలకి చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో ఉంచితే 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఓకే, మనం ఇంకో టైప్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఆ జ్యూస్ మొత్తం తీసేసాను. అయితే ఇంకొన్ని మనం మ్యాంగో ముక్కలు వేసుకుందాం. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం షుగర్ వేద్దామండి. దీంట్లో కూడా నేను 3 స్పూన్లు ఫుల్గా షుగర్ వేసాను. అయితే ఇందులో కూడా మనం ఐస్ క్యూబ్స్ వేద్దామండి. 4 ఐస్ క్యూబ్స్ వేసాను. అయితే ఇందులో పాలు వేస్తామండి. పాలు వేసి ఇది మెత్తగా బ్లెండ్ చేద్దాం. ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు అనమాట. దీన్ని మెత్తగా బ్లెండ్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, బ్లెండ్ చేస్తే ఇది కూడా క్రీమీ లాగే వచ్చింది. సో కొంచెం వాటర్ వేసి ఇందులో కూడా మనం మళ్ళీ బ్లెండ్ చేద్దాం. వాటర్ వేసి 1 గ్లాసుడు వాటర్ వేసాను. ఇదిగోండి, దీన్ని కూడా నేను మరలా బ్లెండ్ చేశాను. దీంట్లో అయితే మనం మిల్క్ వేసాం కదా, ఇప్పుడు గ్లాసులోకి వేసుకుందాం. ఓకే అండి, ఇంకా ఉంది. ఇది కూడా ఇంకో గ్లాసులోకి వస్తుంది, ఇంకో గ్లాసుడు అవుతుంది అనమాట. మీరు తీసుకున్న మ్యాంగోని బట్టి ఎన్ని గ్లాసులు కావాలనేది జ్యూసు అవుతుంది అనమాట. ఇది మ్యాంగో చిక్కగానే అవుతుందండి. సో మరలా మనం వాటర్ వేసి ఐస్ ముక్కలు వేసి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇందులోకి ఒక ఐస్ క్యూబ్ వేద్దామండి. కొంచెం చిల్ అవుతాం కదా తాగినప్పుడు, బాగుంటుంది చల్ల చల్లగా. మరలా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను నేను. ఓకే అండి, బయట డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్లు కొనే కంటే మనం ఈ విధంగా ఫ్రెష్గా నేచురల్గా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా మంచిదండి, బాగుంటుంది. ఓకే అండి, దీంట్లో ఉండే పోషకాలు మనం చూద్దాం ఇప్పుడు. మ్యాంగోలో ఏ విటమిన్స్ ఉంటాయి. ఇదిగోండి, ఫైనల్గా 2 టైప్స్ ఆఫ్ మ్యాంగో జ్యూస్లు మనం రెడీ చేసుకున్నామండి. అయితే మ్యాంగోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందటండి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ బి ఉంటుందట. అలాగే పొలేటు, బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. అలాగే
స్కిన్ హెల్త్కి ఉపయోగపడుతుందట మ్యాంగో. ఇది తాగినప్పుడు మనకి నీరసం తగ్గి బాడీ రిలాక్స్ అవుతుందట. ఇది సీజనల్ ఫ్రూట్ కదండి, కాబట్టి దొరికినప్పుడు మనము ఈ విధంగా చేసుకోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు మ్యాంగోస్. అయితే షుగర్ ఉన్నవారు మాత్రం దీన్ని మితంగా తీసుకోవాలి ఇందులో, ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు తప్ప మిగతా అందరూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.